మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రేమనాలు తెలియజేస్తున్నాను. మనము దేవుడు మనకు 4152వ రోజుల్లోని ప్రవేశించే భాగ్యాన్ని ఇచ్చారు. అదే ఆయన మహాకృప. అందులో దేవుని స్తుతిస్తున్నాం. నిర్వాహకులు బ్రదర్ బర్నబాస్ గారిని మన వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు జ్ఞాపం చేస్తున్నాం. వారి కుటుంబము, వారి పరిచర్య, వారి మందిర నిర్మాణం అంతా కూడా మనం తప్పక జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు జూమ్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రేమనాలు. మనం కూడికను ప్రారంభించుకుందాం. బ్రదర్ పట్టపు రాజేష్ బాబు రాజేష్ బాబు బ్రదర్ రాజేష్ బాబు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. ఉన్నాలన్నా వందాలు బ్రదర్. ప్రేమమయుడ కనికరముల తండ్రి, మహోన్నతుడ, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ ఉదయకాలంలో నా తండ్రి ప్రభావం మాకు ఒక నూతన దినాన్ని నీవిగా ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలంలో నా తండ్రి ప్రభావం మీ పాద సన్నిధిలో మొదలెట్టడానికి, మీ పాద సన్నిధిలో నా తండ్రి ప్రభావ మేము ఈ రీతిగా జూమ్ ద్వారా కూడుకొని మీ నామస్మరణకై నా తండ్రి ప్రభావ నీ వాక్య ధ్యానం నిమిత్తమై రావడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. అనేక ప్రాంతాల నుంచి నా తండ్రి ప్రభావ మా ప్రియులు అందరూ కలుసుకొని ఏకరీతిగా నా తండ్రి ప్రభావ మిమ్మల్ని కనపరుస్తుంటుండగా అందుని బట్టి నా తండ్రి ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాము, కొనియాడుతూ ఉన్నాము తండ్రి. యథారీతిగా నా తండ్రి ప్రభావ ఈ ఉదయకాలం కూడా నా తండ్రి ప్రభావ మీ సన్నిధిలో కూడుకొని ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తమై నా తండ్రి ప్రభావ సిద్ధపరిచినటువంటి మీ ఇద్దరు దేవదాసును కూడా నా తండ్రి ప్రభావ మీరు బలపరిచినందుకై మీకు స్తోత్రములు. మొదటగా కీర్తన ద్వారా మిమ్మల్ని మహిమపరచినట్లుగా మీ దాసుని మంచి స్వరమును దయచేయండి, తద్వారా మీరు మహిమను పొందండి. తదుపరి వాక్య పరిచర్యలో నా తండ్రి ప్రభావ మీ దాసుడు అబ్రహాం గారిని మీరు బలపరిచి నా తండ్రి ప్రభావ మా జీవితానికి వచ్చినట్టు మేలైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయండి. ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి సుధాకర్ బాబాను కూడా నా తండ్రి ప్రభావ మీరు మీ యొక్క ఆత్మకులతో నా తండ్రి ప్రభావ మీరు నింపినందుకై మీకు స్తోత్రములు. మెట్టుగా ముందున్నటువంటి పరిచర్య అంతట్లోనూ నా తండ్రి ప్రభావ మీ యొక్క వాక్య సహాయంతో నా తండ్రి ప్రభావ మమ్మల్ని బలపరచండి. ఈ కూటికి ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షణ పొందడానికి విశ్వాసులకు ఉద్యోగాన్ని నా తండ్రి ప్రభావ మీరు దయచేయమని వాక్యమైనటువంటి యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన బ్రదర్ రాజేష్ బాబుకు ఉన్నారు. ప్రియులరా, మరి ఉదయం కీర్తన పాడడానికి మన మధ్య హుబ్లీ నుండి బ్రదర్ జయచంద్రరావు గారు ఉన్నారు. వారు ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా ఆ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ జయచంద్రరావు. వందనాలండి అందరికీ. వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా, వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా, క్రీస్తేసు నామం మాకెంతో మధురం,
నీ దివ్య వాక్యం మాకెంతో భాగ్యం, క్రీస్తే సునామం మాకెంతో మధురం. నీ దివ్య వాక్యం మాకెంతో భాగ్యం, నీ కార్యములే బహు ఆశ్చర్యములు, నీ కార్యములే బహు ఆశ్చర్యములు, నీ కానుకాలే వెలలేని ఘనులు, నీ కానుకాలే వెలలేని ఘనులు, వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. నీ సన్నిధి మా పెన్నిధి, మాకాశ్రయమైన మా దుర్గము. నీ సన్నిధి మా పెన్నిధి, మాకాశ్రయమైన మా దుర్గము. మా జీవితమును వెలిగించెను, మా జీవితమును వెలిగించెను, తన మార్గమునకు నడిపించును, తన మార్గమునకు నడిపించును, వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. సన్మార్గమందు నా నడిపించును, దుర్మార్గులందరినీ విడిపించును. సన్మార్గమందున నడిపించును, దుర్మార్గులందరినీ విడిపించును. దరి చేరిన మీనా దీనులందరినీ, దరి చేరిన మీనా దీనులందరినీ తన ఆత్మ ద్వారా నడిపించును, తన ఆత్మ ద్వారా నడిపించును, వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. అన్న వందనాలన్నా. అన్నాను. జయచంద్రరావు గారు చక్కని స్తుతి పాట పాడి దేవుని మహిమపరిచారు. మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఇప్పుడు ప్రత్యేకమైన సమయానికి వచ్చాం. మరి వాక్యం అందించడానికి మన మధ్యకు ఆహ్వానించబడినటువంటి దైవజనులు బ్రదర్ శామ్యుయల్ జె అబ్రహాం గారు ఉన్నారు చెన్నై నుండి. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి మార్టూన్ నుంచి బ్రదర్ సుధాకర్ బాబు గారు ఉన్నారు. వీరిరువురు మనకు దైవవాక్యాన్ని అందిస్తారు. వాక్యం కొరకు బ్రదర్ యేసుదాస్ గారు ఉన్నారు.
ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ యేసుదాస్. మ్యూట్ లో ఉందా? ఇంకో పేరు చెప్దాం. బ్రదర్ జేపీ వర్ధన్ రావు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాక్యం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా. బ్రదర్ ఉన్నాను. బ్రదర్ వందనాలన్నా. ఉన్నాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరిపూర్ణుడు అయిన మా దేవ, స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రియ ప్రభు, మీ ప్రజలము మీ స్వకీయ సంపాద్యము, అట్టి మమ్మలను మీ కృపలో భద్రపరిచి రాత్రి క్షేమమును అనుగ్రహించి ఉదయకాలం మందు మీ పాద సన్నిధి మీ కృపలో మాకు దయచేసి ఉన్నారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన పరిశుద్ధులను బట్టి స్తుతిస్తున్నాం. అధ్యక్షత వహిస్తున్న మా ప్రియులను బట్టి కూడా స్తుతిస్తున్నాం. చేరి వచ్చి మీ నామ సంకీర్తనం చేయక మా స్థుతులపై మీరు ఆశీనులైనందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రభు మీ వైపు చేతులు చాపుచున్నాం. మీరు మాతో మాట్లాడాలని, మమ్మలను దర్శించాలని, మమ్మలను కదిలించాలని, మమ్మలను రేపాలని, పురుగొల్పాలని, ప్రోత్సహించాలని, మమ్మలను మండించాలని ఆశిస్తూ ఉంటుండగా నీచే నియుక్తి చేయబడిన మా ప్రియులు మీ దాసులు అబ్రహాం గారిని చెన్నై నుండి మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. తర్జమా చేయటంలో కూడా సుధాకర్ బాబుని మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రాలు. మీరు దాసుల ద్వారా మీ ప్రజలమైన మమ్మలను దర్శించమని మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ మా ప్రభా మరి మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనుగ్రహించమని ముందున్న సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ప్రతి విధమైన ఆటంకమును దూరపరచమని ప్రార్థిస్తూ మాత్రమే కాక చేరి వచ్చిన మేము గ్రహించి గైకొని మీకు మహిమకరంగా జీవించట్లో కృపను పాలించమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలన్న. ప్రియులారా, మనం ఇప్పుడు వాక్యం విందాం. మన మధ్యకు చెన్నై నుండి బ్రదర్ శామ్యుయల్ జి అబ్రహాం గారు పెద్దలు మనకు వాక్యం అందిస్తారు. ఆ వాక్యమును ట్రాన్స్లేట్ చేయడానికి మార్టూర్ నుంచి బ్రదర్ సుధాకర్ బాబు గారు ఉన్నారు. వారి ఇరువురిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వెల్కమ్ బ్రదర్, ప్లీజ్. అబ్రహాం బ్రదర్. రవి మనోహర్ అన్న, బ్రదర్ ట్రాన్స్లేటర్ ఇంకా జాయిన్ అవుతున్నారు. ప్రార్థన కానీ లేటు మన తిమోతితో పాట కానీ పాడించండి, పల్లవించండి. హైదరాబాద్ నుంచి బ్రదర్ గుడిపాడు కాలనీ నుంచి బ్రదర్ తిమోతి బ్రదర్ పాట పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా. పల్లవించండి. ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా బ్రదర్ తిమోతి గారిని ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రములు. ఈ కాలంలో మరొక పాటకి ప్రభు అవకాశం ఇచ్చినందుకై ప్రభువుని స్తుతిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని పాట ద్వారా దేవుని మహిమ పరుద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమా, ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుమా, దేనిని మరువకుమా, దేనిని మరువకుమా, దేనిని మరువకుమా, నా ప్రాణమా యెహోవాను
సన్నోతించుమా. నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కూదుర్చువాడు, నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కూదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు విమోచకుడేసయ్యా, విమోచించుచున్నాడు విమోచకుడేసయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నోతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా. నా ప్రాణమా యెహోవాను సన్నోతించుమా. అన్న వచ్చారన్న సుధాకర్ అన్న. బ్రదర్ వందనాలు బ్రదర్. తిమోతి గారికి కూడా ప్రేమ వందనాలు. వాక్యం అందించడానికి బ్రదర్ శామ్యుల్ జి అబ్రహాం గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ జె సుధాకర్ బాబు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి ఇరువురికి సమయాన్ని అప్పగిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్, ఇద్దరికి వందనాలు బ్రదర్. To God be the glory and good morning to all of you. అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I want to thank Brother Ravi Manohar for his very kind introduction, and God bless you, brother. రవి మనోహర్ గారు చక్కని పరిచయాన్ని అనుగ్రహించారు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I also want to thank the brothers who sang those two hymns, because I generally record these songs and I listen to it when I have time. This platform has beautiful singers, and so I want to thank both the brothers who sang the beautiful song. మరి రెండు చక్కని పాటలు పాడినటువంటి సహోదరులకు కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా పాటలను రికార్డ్ చేసుకుని మరలా తర్వాత వింటాను. ఈరోజు వారు రెండు పాటలు కూడా చాలా చక్కగా పాడారు. ఒకసారి వారికి వందనాలు. I thank the Lord. I thank Brother Barnabas. I thank the elders of Christian Brethren Assembly Mamre, O.D. Cherubu, for having invited me this morning to study the word along with every one of you. మమ్రే క్రిస్టియన్ బ్రదర్న్ అసెంబ్లీ ఓడి చెరువు వారికి నన్ను ఆహ్వానించి ఇలాగూ ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అలాగే దేవుని సేవకులు సువార్థికులు బర్నబాస్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. I also want to thank Brother Sudhakar for having consented to translate for me. God bless you, brother. Thank you. It is my privilege. All right. Now, what I was contemplating is, so the next few classes, whenever I get the opportunity, we will do a short meditation about some psalms. పిల్లరా, మరి నాకు ప్రభు చిత్తంలో ఒకవేళ మళ్ళా వచ్చేటువంటి అవకాశాలను బట్టి కొన్ని కీర్తనల మీద ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. Now, what we're going to do is, we're not just going to meditate only on the Psalms, but we're going to look at the background of these Psalms and look at the context in which these Psalms were sung. మనం కేవలం అంటే కీర్తనలు మాత్రమే చూడటం కాదు, కానీ ఈ కీర్తనలో రాయటం వెనక ఉన్నటువంటి పృష్ఠభాగం, దాని యొక్క చరిత్రను గురించి ఆలోచన చేద్దాం. When I did a short study of the Psalms, a few Psalms I picked up, and then when I studied the background of the Psalms, they were very, very interesting, and that is what I want to share with this particular group. నేను కొన్ని కీర్తనలను సెలెక్ట్ చేసుకొని
వాటి యొక్క చరిత్రను నేను ధ్యానం చేసినప్పుడు ఎంతో అమోఘంగా ఉంది కాబట్టి నేను ఈ కొన్ని కీర్తనల గురించి కూడా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. Now, this psalm today that we are going to discuss, we are going to learn, is a very important psalm. ఈ రోజు మనం నేర్చుకోబోతున్న ధ్యానం చేయబోతున్నటువంటి కీర్తన చాలా ముఖ్యమైనటువంటి కీర్తన. Now, if I'm going to ask you which is the center chapter of the whole Bible, I think most of you will know, is it not? బైబిల్ గ్రంథానికి మధ్యస్థ లేదా కేంద్ర బిందువు అయినటువంటి అధ్యాయం ఏది అని గనక నేను మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే దాదాపు మీరు అందరూ కూడా జవాబిస్తారు. Normally, in the English and Tamil, I think maybe in the Telugu Bible also, in all the three versions, the center psalm is, or the center chapter is Psalm 117, which we all know very well. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఈ బైబిల్లో సమానంగా మనం ఆలోచన చేసినప్పుడు మధ్య అధ్యాయము ఏది అంటే 117వ కీర్తన. But on the basis of the Hebrew scrolls, the leather scrolls, based on which these translations in Telugu, Tamil, and English are available, according to the Hebrew leather scrolls and the Bible language, you know, Psalm 118 is the center chapter of the Bible. కానీ హెబ్రీ రాతలు అంటే చుట్టపు గ్రంథాల ప్రకారము వాస్తవ బైబిల్ ఏదైతే రాయబడిందో అందులో నుంచే తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు, ఇవన్నీ కూడా తర్జుమా చేయబడ్డాయి. అందులో గనక మనం గమనించినప్పుడు 118వ కీర్తన మరి మధ్య అధ్యాయముగా ఉందన్నమాట. Which is Psalm 118, brother. Yes. All right, okay. 118వ కీర్తన. All right. Now, we all know that the Old Testament was predominantly written in Hebrew, and the New Testament was written in Greek and Aramaic. మనందరం ఎరుగుతుందండి. పాత నిబంధన గ్రంథమేమో హెబ్రీ భాషలో రాయబడింది. కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలోను అలాగే కొంత అరామిక్ భాషలోను రాయబడింది. The language which the Lord Jesus Christ spoke when he was in this world was Aramaic. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన అరామిక్ భాషలో మాట్లాడేవారు. All right. Now, what we're going to do is this morning we're going to consider the background of this Psalm 118. ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే 118వ కీర్తన రాయటం వెనక ఉన్నటువంటి పృష్ఠభాగమును గమనించబోతూ ఉన్నాం. One thing which I must give you as a caution is the many things we are going to discuss today and the next class, you might wonder, where is it available in the Bible? అయితే నేను ఒక హెచ్చరికలాగా చెప్పేది ఏంటి అంటే సూచనలాగా ఏంటంటే ఇస్తుంది. ఈ రోజు మనం ఈ విషయాలు ధ్యానం చేస్తుండగా మీరందరూ ఆశ్చర్యపోవచ్చు. బైబిల్లో ఎక్కడుంది అన్నిస్తున్నటువంటి పృష్ఠభాగం ఎక్కడుంది అని మీరు అనుకోవచ్చు. As we study the background, as and when it's possible, I will point out these particular verses and you will understand the exposition as I explain it. మనము చదువుతూ ఉండగా నేను తీసుకొచ్చేటువంటి వచనాలు లేదా పృష్ఠభాగము మనం ధ్యానం చేసే కొలది మీకు అర్థమైద్ది. మీరు ఆశ్చర్యపోతారు, ఓహో ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని. Now you will understand how these matters are written and hidden in the deep verses of the Bible. ఈ వచనాలు ఎలాగో రాయబడ్డాయి, అలాగే బైబిల్ గ్రంథములో ఎలాగో ఇవి దాచబడ్డాయి అని మీరు ఆశ్చర్యచకితులవుతారు. Brothers and sisters, for your information, most of what was written in the Bible is in a hidden form or a hidden matter done by the Holy Spirit. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో రాయబడినటువంటి అత్యధిక విషయాలన్నీ కూడా గుప్తమైనటువంటి పద్ధతిలోనే ఉన్నాయి అన్నమాట. వాటిని మనము చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. That is why you have this verse in John's Gospel. Can we quickly read that? John's Gospel, chapter 5, in verse 39. అందుకనే మనకు యోహాను సువార్తలో ఇదిగో ఈ మాట ఇలాగ చెప్పబడింది అనమాట. 5వ అధ్యాయము 39వ వచనం చూడండి.
లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. Well, you see how very clearly the Holy Spirit is written. Search the scriptures, and in them there is life. లేఖనములను పరిశోధించండి, పరిశోధించినప్పుడు వాటిలో మీకేముంది? నిత్య జీవం ఉంది. So, brothers and sisters, the matters we are going to discuss are hidden in the scripture in the form of parables by the Holy Spirit. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మనం చూడబోతున్నటువంటి అంశాలు లేఖన భాగాలలో ఉపమాన రూపములలో దాచబడి ఉన్నాయి. So, as led by the Holy Spirit, we are going to dive deep into the scripture to understand the background of this Psalm 118. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తుండగా మనము 118వ కీర్తన యొక్క చరిత్రలోనికి మనము దానిలోనికి వెళ్ళి మనము ఏం చేద్దాం? దాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. Now, some of you might wonder, why did this brother pick up Psalm 118 out of all the Psalms? మీలో కొంతమంది ఇలాగ ప్రశ్న వేసుకోవచ్చు, ఇన్ని కీర్తనలు ఉండగా అన్న 118వ కీర్తనే ఎందుకు తీశారు అని. You see, once you understand the background of this Psalm 118, brothers and sisters, for sure you will understand most of the other Psalms written by David. 118వ కీర్తన యొక్క చరిత్ర గనక మీకు తెలిస్తే సహోదరి సహోదరులారా, దావీదు రాసినటువంటి అన్ని కీర్తనలకు ఉన్న చరిత్ర మనకు లభిస్తుంది. And that is why this study of Psalm 118. అందుకనే ఈ ఉదయకాలము 118వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. All right, now let us consider a certain matter of Israel. ఇశ్రాయేలుల గురించి కొన్ని విషయాలను ఇక్కడ పరిశీలిద్దాం రండి. It is from Israel that we are going to study all these matters and the background of Psalm 118. ఇశ్రాయేలు ద్వారానే కదా ఇదిగో ఈ విషయాల్లో 118వ కీర్తనకు సంబంధించినటువంటి చరిత్ర ఆధార విషయాల్లో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. All right, now how do we understand that these are hidden matters in the scripture? మరి ఇవి లేఖనములలో దాచబడి ఉన్నాయని మనకు ఎలాగో అర్థమవుతుంది? Because it has been written in the scripture that way. ఎందుకంటే ఇవి లేఖనాలలో ఆ విధంగా రాయబడ్డాయి. I'm going to point you out, and we're going to read together one very interesting verse. And I think all of us must have read this verse in the past, but today we're going to look at it little more closely. పిల్లరా, మనము ఒక వచనం చదవబోతున్నాము. ఈ వచనాన్ని మీరు ఇంతకు ముందే ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు, కానీ దీన్ని మరింత దగ్గరగా మనసు పెట్టి ఆలోచన చేసి ఈ రోజు మనం దీన్ని చదువుదాం. All right, 2 Samuel chapter 1 and verse 18. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 2వ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనము. సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను, అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. Thank you, brother. You see, if you notice the last sentence with brother read, if you want to read it once again, brother, the last sentence of the phrase. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. All right, you see, in which book are all these hidden matters written? The book of Jasher. ప్రియులారా, ఈ దాచబడినటువంటి మరుగై ఉన్నటువంటి విషయాలన్నీ ఏ గ్రంథంలో రాయబడ్డాయి? యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నాయి. Now in the 66 books, does Jasher figure as the books of the Bible? ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ 66 బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఈ యాషారు గ్రంథం ఉందంటారా? You will not find it. మనం ఎక్కడ కూడా చూడవండి ఈ గ్రంథం. Also, there is something known as the lost books of the Bible. అలాగే బైబిల్ గ్రంథంలోనే ఆఖరి తప్పిపోయిన కొన్ని పుస్తకాలు ఉన్నాయని కూడా చూడవచ్చు. You see, these lost books of the Bible were used by some of the early Christians, but they have not been included in the Bible.
ఈ తప్పిపోయిన అంటే తీసివేయబడినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఆరంభ క్రైస్తవులు వాడుకున్నారన్నమాట. కానీ అవి పరిశుద్ధ గ్రంథంలో జత చేయబడలేదు. So this book of Jasher is not also found in the lost books of the Bible. ఈ యాషర్ గ్రంథము అలాగూ తప్పిపోయినటువంటి గ్రంథాల్లో కూడా దొరకలేదు. So what is this book of Jasher? అయితే మరి ఈ యాషర్ గ్రంథం ఏమిటి? This book of Jasher is not the Bible, nor is it found in the Bible. ఈ యాషర్ గ్రంథము బైబిల్ కాదు, బైబిల్లో కూడా కనుగొనబడలేదు. But to understand the hidden portions of the Bible, it is important, or for us to teach, if we are training or teaching other people, it is important to rely on the book of Jasher to explain the hidden matters in the Bible. మీరు గనక ఒకవేళ ఎవరికైనా బోధించాలన్న ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ దాచబడినటువంటి సత్యాలను బోధించడానికి ఖచ్చితంగా మీరు యాషర్ గ్రంథం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. All right, now as you read about the book of Jasher, which is mentioned in the reference we saw just now, there are 7 other books which the Holy Spirit references in the Bible. మరి మనం సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 18 ఎలాగైతే యాషర్ గ్రంథము అని చదివామో, ఇలాంటివి బైబిల్ గ్రంథంలో 7 సార్లు ప్రస్తావించబడింది అన్నమాట ఇదే పేరు. You see, these 7 books are not been mentioned by men, but they are mentioned by the Holy Spirit specifically. ఈ 7 పుస్తకాలు కూడా మనుషులు చెప్తే లేదా మనుషుల ఆలోచన వస్తే రాయలేదులే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి రాయించాడు. I will during the course of this study, I will expose you to which are those 7 books that are mentioned, called out specifically in the Bible. ఈ ఉదయకాలం మనము ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండగా సమయం వచ్చినప్పుడల్లా నేను ఆ 7 ఏమిటి అనేవి నేను ప్రస్తావనలోకి తీసుకొని వస్తాను. But you must keep in mind that these books are not the Bible. కానీ మీరు ఒక విషయాన్ని మాత్రం మదిలో పెట్టుకోవాలి, ఏంటంటే ఈ పుస్తకాలు బైబిల్ గ్రంథం కాదు. We cannot give the same reference we give to the 66 books of the Bible to these books. 66 గ్రంథాలకు ఎలాగైతే మనం ఆధారపూరితమని ఇస్తామో, వీటికి మనం ఎటువంటి ఆధారమును కూడా ఇవ్వలేము. But one thing we must keep in mind is many things of the Bible have been narrated in detail in these 7 books. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ 7 పుస్తకాల్లో బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో కథలు, ఎన్నో సారాంశాలు అక్కడ వర్ణించబడ్డాయి అన్నమాట. Now these books are like the historical books. ఈ పుస్తకాలు చారిత్రక గ్రంథాలు. And these have not been included in the Bible for various reasons. ఇవి బైబిల్ గ్రంథంలో రకరకాల కారణాల చేత వాటిని ఇందులో జత చేయలేదు అన్నమాట. When we study the background of Psalm 119, you will understand why these books have not been included as a full book in the 66 books of the Bible. 118వ కీర్తన గురించి ధ్యానం మనం చేసినప్పుడు ఎందుకని ఈ పుస్తకాలు బైబిల్ గ్రంథములో జత చేయబడలేదో మీకు అర్థమవుతుంది. But we must remember that the Holy Spirit himself has written about these 7 books in the scripture. అయితే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడే స్వయముగా వీటిని గురించినటువంటి ప్రస్తావనను పరిశుద్ధ గ్రంథములో ఆయన పొందుపరిచాడు. All right, now I've got the 7 books here specifically in front of me with the references also. I will share it with Brother Barnabas so that he can share it in the group. I'm doing it only because of paucity of time. It will take a long time for me to go through that. That is why. ఆ 7 పుస్తకాలు వాటిని గురించినటువంటి వివరణ అంటే రెఫరెన్స్లు నా దగ్గర ఉన్నాయి, కానీ సమయాన్ని కొంచెం మనం సౌలభ్యంగా ఉంచుకోవటం కోసం, సమయాన్ని వాడుకోవటం కోసం నేను వాటిని బర్నబాస్ గారికి వాట్సాప్ చేస్తాను, ఆయన అందరికి వాట్సాప్ లో పంపిస్తారు. One example I will give. Read Numbers chapter 21 and verse 14. 21వ అధ్యాయము సంఖ్యాకాండం చూడండి, అందులో 14వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 21:14.
కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైన ఇట్టు వాహేబును అర్నోన్లో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనన్న మాట యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది. యుద్ధములు గ్రంథములు. You saw that? So that is one of the book that is mentioned by the Holy Spirit, but it is not included in the 66 books of the Bible. పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావిస్తున్నటువంటి ఒకానొక గ్రంథం ఇది. అయితే ఇది బైబిల్ గ్రంథంలో లేదు అన్నమాట. All right, okay. That's just one example. The rest of it I will share with Brother Barnabas. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మిగతా 6 లేదంటే 7 కలిపి నేను బర్నబాస్ గారికి పంపిస్తాను. You see, the Holy Spirit has specifically recommended these books as a reference to us. పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాలను రెఫరెన్స్లుగా అంటే మనం చూసుకోవటానికి సహకారంగా వాటిని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. Even today these books are available in the Hebrew leather scrolls. నేటికి కూడా హెబ్రీయుల చుట్టపు గ్రంథములో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. Now the Jewish rabbis who have these 7 books in the Hebrew leather scrolls have not given the permission to translate them from Hebrew language to the other vernacular languages and English. హెబ్రీయుల బోధకులు అనగా రబ్బీలు ఏం చేశారంటే ఈ 7 గ్రంథాలను ఇతర ఏ భాషలో కూడా తర్జుమా చేయటానికి అనుమతిని ఇవ్వలేదు అన్నమాట. All right. Now only those who have learned the Hebrew language will be able to read these books. కేవలం ఎవరైతే హెబ్రీ భాషను చదువుకొని ఉన్నారో వారు మాత్రమే వీటిని చదువుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. So using some information that we can pick out from the book of Jasher, we are going to study some specific details of David as the background for Psalm 118. 118వ కీర్తనకు కొన్ని ఆధారాలు మనం చూసుకొని యాషారు గ్రంథము నుంచి దావీదు రాసినటువంటి విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. You will be surprised and you will find it highly interesting that the things mentioned in the book of Jasher is even before the conception in the mother's womb of David until the time he reigned in Israel. Those specific details are found in the book of Jasher. దావీదు తల్లి గర్భములో ఉద్భవించబడక ముందు నుంచి అలాగే ఆయన యొక్క పరిపాలన ఈ విషయాలన్నీ కూడా అందులో ప్రస్తావించబడ్డాయి. వాటిని మనం 118వ కీర్తన ద్వారా ధ్యానం చేయబోతున్నాం అన్నమాట. All right. So we are going to pick up some of those very interesting ones as background for Psalm 118 and then study Psalm 118. కొన్ని విషయాలను 118వ కీర్తనకు మనము ఆధారభూరితాలుగా తీసుకొని ఆ తర్వాత మనము 118వ కీర్తనలోకి వచ్చి ధ్యానం చేద్దాం. But please keep in mind, we are not highlighting the book of Jasher. We are only using the book of Jasher to help us understand more about David and how did David sing this Psalm 118. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించండి. నేనేదో యాషారు గ్రంథాన్ని గొప్ప చేయాలని ప్రయత్నం చేయట్లేదులే, కానీ దాన్ని ఆధారం చేసుకొని దావీదు చేసినటువంటి పనులను గురించి మాత్రమే ప్రస్తావనలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. I hope you have understood everything till now. ఇప్పటి వరకు కూడా నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నానో మీకు అర్థమై ఉండాలి. All right. Now we are going to get into the study of the background of Psalm 118. రండి మనం 118వ కీర్తన చరిత్రలోనికి వెళదాం. Now in Israel there is a village called Bethlehem. ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము అనేటువంటి ఒక గ్రామం ఉంది. Even today this place called Bethlehem it does exist in Israel. నేటికి కూడా ఈ బెత్లెహేము అనేటువంటి ప్రాంతము ఇంకా ఉనికిలోనే ఉంది. There was a man called Jesse who stayed in that village and he had 7 sons. ఆ బెత్లెహేము గ్రామంలో యెషయా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు 7 కుమారులు ఉన్నారు. How many sons did he have? He had 7 sons. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఎంతమంది కుమారులు ఆయనకున్నారు? 7 కుమారులు. All right. Now in that village Jesse was a very wealthy man. ఆ గ్రామంలో ఈ యెషయా అనేటువంటి వ్యక్తి చాలా ధనవంతుడు అన్నమాట.
he had many fields and lands. ఆయనకు ఎన్నో పొలాలు ఉన్నాయి అన్నమాట. Now, in those days itself, he could be called as a multi-millionaire. ఆ దినాల్లోనే తనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి ఆయన ఒక లక్షాధికారి అని చెప్పబడొచ్చు. You see, Jesse in those days was like a landlord or a big farmer, or we generally call zamindar, head of the rural agricultural community in Bethlehem. He was that important a person. బెత్లెహేము ప్రాంతంలో ఆ దినముల్లోనే ఆయన భూస్వామి అన్నమాట, ఆసామి. అలాగే చెప్పాలంటే మనం ఆ దినాల్లో పెట్టేటువంటి పేరు ప్రకారం జమీందారు అన్నమాట. All right. Now, whose grandson was Boaz? Whose grandson was Jesse? ఏమండి, ఈ యెషయ్య ఎవరి మనవడు? He is Boaz's grandson. ఆయన బోయజు యొక్క మనవడు అన్నమాట. We all know that Boaz also was a very wealthy man. మనం అందరం ఎరుగుతాము కదా, బోయాజు కూడా ధనవంతుడు అని. So Jesse was the heir of the entire property of Boaz. ఈ యెషయ్య బోయాజు యొక్క సమస్త ఆస్తికి కూడా వారసుడు ఆయనే. Now Obed was Boaz's son. బోయాజు కుమారుడు ఒబేదు. And Jesse was Obed's son. ఒబేదు కుమారుడు యెషయ్య. So in Israel, Jesse was a very wealthy man. And amongst all the people of Israel, Jesse was a highly respected and aged man. వీళ్ళరా ఆ ఇశ్రాయేల్ అందరిలో కూడా ఈ యెషయ్య ధనవంతుడు, అలాగే పెద్దవాడిగా ఉండి గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి. All right, now let's begin by reading the first verse for this study. 1 Samuel chapter 17 and verse 12. రండి, మనము ధ్యానాన్ని ప్రారంభంగా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. 17వ అధ్యాయం 1వ వచనం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని సోకోలో కూడి ఎఫెస్తా మిము దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా. All right, now here you will read that the scripture mentions that Jesse had 8 sons. Yeah, what is the reference, uncle? Can you tell again? 12, verse 12, brother. Verse 12. Maybe it is in the later verse or the previous verse. Check that, brother. It is in 12. I read 12. only one verse, but I will read this. చూడండి, 17వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. దావీదు యోధా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయ్య అను వాని కుమారుడు. యెషయ్యకి 8 కుమారులుండిరి. You see, here we read about eight sons of Jesse. ఇక్కడేమో మనము యెషయాకు 8 మంది కుమారులు ఉన్నట్టు చదువుతూ ఉన్నాం. But 2 minutes before I told you Jesse had 7 sons. కానీ 2 నిమిషాలకు ముందే నేను మీకు చెప్పి ఉన్నాను 7 మాత్రమే కుమారులు అని. So you might be wondering why this brother is mentioning 7 when the scripture mentions 8. మీరు ఆశ్చర్యపోవచ్చు, పరిశుద్ధ గ్రంథము 8 మంది అని చెప్తుంటే అన్న ఏంది 7 అని చెప్పారు అని. That is exactly what we are going to study now. అదే ఇప్పుడు మనము అసలు వాస్తవంగా చేయబోతున్న ధ్యానం అదేనన్నమాట. All right. Now, this verse also indicates, the verse that we read in verse 12 also indicates that during Saul's time, Jesse was a very respected man. So when people told King Saul that he is the son of Jesse, Saul immediately knew him. ప్రియులారా, సౌలు దినాల్లో కూడా యెషయ్య గౌరవప్రదం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పుడైతే ప్రజలు వీడు ఎవని కుమారుడు అని చెప్పగానే ఆయన యెషయ్య కుమారుడు అనగానే సౌలు గుర్తించగలిగాడు. All right. Now, not only that, in the book of Jasher, also many things are written about Jesse. అంత మాత్రమే కాదు, ఈ యాషారు గ్రంథమందు యెషయ్యను గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించబడ్డాయి. All right. Now, in those days, also in the New Testament time and in the olden times, there was a council known as the Sanhedrin.
పాత నిబంధన కాలంలోను అలాగే కొత్త నిబంధన ప్రారంభ దినాల్లోనూ ఒక సభ ఉంది. దాన్నే సెనహెద్రిన్ సభ అంటారు. That is the religious legislative body from where all the rules, laws, regulations for the entire Israel went out from the Sanhedrin. అది ఈ సెనహెద్రిన్ అనగానే ఏమంటే ఇశ్రాయేలు దేశానికి ఉన్నటువంటి చట్ట నియమ నిబంధనలన్నీ కూడా అక్కడ నుంచే ముందుకు వెళ్ళాయి అన్నమాట. You see, the Sanhedrin politically, it could appoint the king, the high priest, it could declare a war, it could enlarge the territory of the Jerusalem and the temple. All these things the Sanhedrin could do. ఈ సెనహెద్రిన్ సభ ఏం చేయగలదు? రాజును నియమించగలదు, యుద్ధాల గురించి ప్రస్తావించగలదు, ఏదైనా రాజకీయ సంబంధమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సభ ద్వారానే బయటకు వస్తాయి. Not only that, the Sanhedrin can judicially try a high priest or a false prophet or a rebellious elder in the court. పిల్లరా, అలాగే చట్టబద్ధంగా కూడా ఒక ప్రధాన యాజకుడు కావచ్చు, తప్పుడు ప్రవక్తను కావచ్చు, ఎవరినైనా సరే కోర్టుకు ఏడవగలిగినటువంటి శక్తి కూడా ఈ సభకుంది. For example, if I have to compare it with India, in India we all know that there is a Supreme Court. The Supreme Court is the head of all the courts, and any legislation that is passed in the Supreme Court gets promulgated or it gets executed all across the country. Similarly is the Sanhedrin. మనం అర్థం చేసుకోవటానికి ఒకవేళ నేను గనక మీకు చెప్పదలిచినట్లయితే, భారతదేశంలో మనకు సుప్రీంకోర్టు ఉంది, సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానంగా. కింద కోర్టుల్లో ఎక్కడ మనకు తీర్పు సరిగా జరగలేదని ప్రస్తావనకు వచ్చినా సరే, దాన్ని మనం సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళినప్పుడు వారిచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా నెరవేర్చబడవలసినదే. You see, now who are the members of the Sanhedrin? ఈ సనహద్రిన్ సభలో ఎవరు సభ్యులుగా ఉన్నారు? In the New Testament, in the Gospels, if you read, the Sanhedrin consists of chief priests, elders and scribes. ప్రియులారా, కొత్త నిబంధన గ్రంథములో మనం గమనించినప్పుడు ఈ సనహద్రిన్ సభలో యాజకులు, శాస్త్రులు సభ్యులుగా ఉంటారు. Some also include the Sadducees and the Pharisees, also a part of the Sanhedrin. కొంతమంది సద్దూకీయులను, పరిసయ్యులను కూడా ఈ సభలో పాలిభాగస్తులుగా చేస్తారు. All right. Now, listen very carefully. Jesse was the head of the Sanhedrin. ఈ యెషయి సనహద్రిన్ సభకు పెద్దగా ఉన్నాడు. Now, this is a very well established truth that is recorded in the book of Jasher, and any rabbi, if you have a contact with any rabbi, a Jewish rabbi, you talk to them, they will vouch for this and say that Jesse was the leader of the Sanhedrin. మీకు ఒకవేళ ఎవరైనా సరే యూదుల రబ్బీ బోధకుడు కనుక తెలిసినట్లయితే, మీరు ఆయన దగ్గర అయినా సరే తెలుసుకోండి. యెషయా గ్రంథమందు రాయబడినటువంటి చరిత్ర ఏంటంటే, యెషయి సనహద్రిన్ సభకు అధ్యక్షుడు అని. All right. So on one side, Jesse was a rich man. ఒక పక్క ఏమో యెషయా ధనవంతుడు. On the other side, Jesse was a very highly influential and powerful man because of his position as the leader or head of the Sanhedrin. సనహద్రిన్ సభకు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి, మరొక పక్క ఏమో ఉన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి స్థానంలో ఉన్నాడు. You see, the riches and wealth of Jesse could not be counted. ఆయనకున్నటువంటి ధన సంపద లెక్కించలేము అన్నమాట. Which means, as I said earlier, he was a multi-millionaire in the whole of Israel. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఆయన ఒక మిలియనేర్ అన్నమాట ఇశ్రాయేలు దేశానికే. And as I told you, when you refer the name of Jesse to King Saul, he will immediately know who Jesse is. నేను ఇందాక కూడా చెప్పాను ఏంటంటే, యెషయి అని చెప్పగానే రాజైన సౌలుకు వెంటనే అర్థమైపోయింది ఎవరు ఈ యెషయా అని. So if you compare Jesse to India, he can be compared to the Tatas, the Birlas and the Ambanis. ఈ దినాల్లో గనక మనం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో యెషయాని పోల్చుకుంటే, టాటా, బిర్లా లేదంటే అంబానీ, అదానీ ఇలాంటి వాళ్ళతో సమానుడు అన్నమాట.
All right, we'll come back to the statement where I said Jesse had 7 sons. యెషయికి 7 కుమారులు ఉన్నారు అన్నటువంటి ఆ స్టేట్మెంట్ దగ్గరికి వెళదాం రండి. All right, everything was going on well in the life of Jesse. యెషయి జీవితంలో సమస్తము కూడా చాలా చక్కగా క్రమంగా జరుగుతూ వెళుతూ ఉంది. Now, all of a sudden, there was a storm that came in the life of Jesse. అయితే అకస్మాత్తుగా యెషయి యొక్క జీవితంలో ఒక పెను తుఫాను చెలరేగింది. And you know what was the storm? ఏంటో తెలుసా ఈ తుఫాను? The Sanhedrin questioned Jesse. The members of the Sanhedrin, they questioned Jesse on one point. సన్హెద్రిన్ సభ వారు యెషయిని ఒక విషయాన్ని బట్టి ఆయన ప్రశ్నించారు. About what did they question him? దేనిని గురించి వారు ప్రస్తావించారు లేదా ప్రశ్నించారో మీకు తెలుసా? They questioned him about his grandmother. వారు ఆయన యొక్క జేజన గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. We all know who Jesse's grandmother is it not? పిల్లరా మనందరం ఎరుగుతాం కదా యెషయి యొక్క నాయనమ్మ ఎవరో? Who is Jesse's grandmother? యెషయి యొక్క నాయనమ్మ ఎవరండి? Ruth, is it not? రూతు. Now, Ruth is a Gentile to Israelite because she is a Moabitess. రూతు ఇశ్రాయేలీయులకు అన్యురాలు, ఎందుకంటే రూతు మోయాబీరాలు కదా. You see, and we all know that Boaz married a Moabite girl. మనందరం ఎరుగుదము బోయాజు ఒక మోయాబు స్త్రీని వివాహం చేసుకున్నాడు. All right, so the members of the Sanhedrin, they questioned Jesse and said, you are born in the Vamsam or the lineage of a Moabite woman. కనుక ఇశ్రాయేలీయులు ఆయన్ను ప్రశ్నించారు, ఏమంటే నీవు ఎదుగో మోయాబు వంశంలో పుట్టినటువంటి వాడవు అని. So how can you be the leader of the Jewish Sanhedrin? అలాంటప్పుడు నువ్వు ఎలాగో ఈ యూదా సన్హెద్రిన్ సభకు అధ్యక్షుడిగా ఉండగలుగుతావు? You see, the Jewish Sanhedrin is the supreme most power with the most traditional Jewish people and culture at the head of this, you know. పిల్లరా, సన్హెద్రిన్ సభ అంటేనే యూదా మత సాంప్రదాయములను ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక దృఢమైనటువంటి బలమైనటువంటి ఒక సంస్థ, దానికి అధ్యక్షుడు. So they questioned Jesse and said, are you truly an Israelite or a Jew? We doubt whether you are a Jew. That is the problem. The entire assembly of the Sanhedrin questioned Jesse. నాకు సన్హెద్రిన్ సభ అంతా కూడా వారికి ఉన్న సమస్యను ప్రస్తావనకు తీసుకొచ్చారు. వారి సమస్య ఏంటి అంటే, నీవు నిజంగా యూదుడివేనా, ఇశ్రాయేలుడివేనా? You know, they questioned him that way, and what did they do? They removed him from the leadership of the Sanhedrin. వారు అతన్ని ప్రశ్నించి వారు ఏం చేశారో తెలుసా? ఆయన్ను ఆ సన్హెద్రిన్ సభకు నాయకుడిగా ఉండట నుంచి తప్పించారు. They said that God should tell us that you are truly an Israelite or a Jew. God should tell that us. నువ్వు నిజముగా ఇశ్రాయేలుడివేనా లేదా యూదుడివేనో దేవుడే మాకు స్వయంగా చెప్పాలి అని ప్రశ్నించారు. Or the great Israel's kingdom prophet Samuel should vouch and guarantee that you are an Israelite or a Jew. లేదా గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలన్నా ప్రస్తావించాలి, నువ్వు యూదుడివా కాదో. All right, because your grandmother is heathen and Gentile, you can no longer be the leader of the Sanhedrin. మీ నాయనమ్మ అన్యుల్లో నుంచి వచ్చింది కాబట్టి నువ్వు ఎన్నటికి కూడా ఎప్పటికీ ఈ సన్హెద్రిన్ సభకు అధ్యక్షుడిగా ఉండలేవు అన్నారు. So saying, they removed him from the post of the Sanhedrin leadership. అలాగే చెప్పి సన్హెద్రిన్ సభకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి యెషయిని తప్పించారు. All right, now the Sanhedrin did not stop with that. సన్హెద్రిన్ అంతటితో ఆగిపోలేదండి. You know what they did? They called the wife of Jesse and spoke to her and told her some things. పిల్లరా, యెషయి భార్యను పిలిచి ఆమెను పిలిపించి వారు కొన్ని మాటలు ఆమెతో ఇలాగ చెప్పారు. You know, they told Jesse's wife, you see, you are coming, you are a Jew, you are a true Jew and Israelite. You are coming from the lineage of Abraham.
నీవు నిజమైనటువంటి యూదురాలవు, అబ్రహాము వంశము నుండి వచ్చిన దానివు. But your husband, we are doubting whether he is an Israelite or a Jew. కానీ నీ భర్త మీద మాకు కొంత సందేహం ఉంది, ఆయన నిజంగా యూదుడేనా ఇశ్రాయేలుడేనా అన్న. And so the Sanhedrin told the wife of Jesse, because you are a Jew and we are not sure your husband is a Jew, you cannot live with your husband. నీ భర్త యూదుడో కాదో లేదో మాకైతే తెలియదు, నీవు యూదురాలు కాబట్టి నీవు నీ భర్తతో సంసారం చేయలేవు, అంటే జీవించలేవు అని చెప్పారు. You see, so saying, they separated Jesse from his wife. అలాగూ చెప్పి తన భార్యను యెషయి నుండి దూరం చేశారు. So Jesse was living separately, his wife was living separately. యెషయా వేరుగా ఉంటూ ఉన్నాడు, ఆయన భార్య వేరుగా జీవిస్తూ ఉంది. Now, listen very carefully. Up to this point of time, how many children did Jesse and his wife have? They had 7. Yeah, go ahead, brother. Yes, continue. They had 7 sons. ఇప్పటి వరకు అంటే ఈ ఏర్పాటు అంటే ఇది వచ్చేంత వరకు వారికి ఎంతమంది బిడ్డలు ఉన్నారు? 7 బిడ్డలు ఉన్నారు. All right. Now, Jesse and his wife are living separately. యెషయి తన భార్య వేరువేరుగా నివసిస్తున్నారు. For Jesse, this was a big blow of shame for Jesse. వీళ్ళరా యెషయికి ఇదొక అవమానకరమైనటువంటి విషయంగా ఉంది. You see, the challenge for Jesse is he's got to safeguard his Jewish citizenship. యెషయికి ఉన్నటువంటి సవాల్ ఏంటంటే అతడు యూదా పౌరసత్వాన్ని కాపాడుకోవాలి. Also, the position of the leader of Sanhedrin, he has to get it back. అలాగే ఆ సెన్హద్రిన్ సభకు అధ్యక్షతను తిరిగి అతడు పొందుకోవాలి. You see, we all know the leaders across the world and in our country also, once they reach a prime position, they will not let go of that office, is it not? మన దేశంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేదా ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులను కావచ్చు, మనం గమనించినప్పుడు ఒక్కసారి వారు ఆ ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏమాత్రం కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. Thank you, brother. Beautiful translation, because I know a little bit of Telugu and I follow when you translate. Your translation is perfect. God bless you. All right. Now, in the case of Jesse, he's been removed as the supreme most person of the Sanhedrin. That was also another insult to him. వీళ్ళరా యెషయి యొక్క విషయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఆ సర్వోన్నతమైనటువంటి స్థానం నుంచి అతన్ని తప్పించారు కాబట్టి అది ఆయనకి ఎంతో అవమానకరంగా ఉంది. So Jesse was trying to establish that he is a Jew. He's also trying to get back that position as the leader of the Sanhedrin. యెషయి తనను తాను యూదుడు అని నిరూపించుకోవటానికి సెనెద్రిన్ సభ అధ్యక్షుడిగా మరలా తిరిగి పొందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. All right, with these things playing in his mind, you know what Jesse does? He plays a trick now. వీటిని మనసులో పెట్టుకొని యెషయి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Now, what trick did Jesse play? యెషయా ఏ పన్నాగం పన్నాడండి? Now, Jesse calls the handmaid or the servant of his wife because he calls her and he speaks to her. యెషయి ఇక్కడ తన భార్య యొక్క ఉపపత్నిని పిలిచి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. You see, the servant of Jesse's wife is also a Jew. So Jesse calls the servant of his wife and then he tells her some things. యెషయి తన భార్య యొక్క ఉపపత్ని, ఆమె కూడా యూదురాలే, ఆమెను పిలిచి ఆమెతో ఇలాగూ తెలియజేస్తున్నాడు. So Jesse tells the servant, you see, my wife has been separated from me. నా భార్య నా దగ్గర నుంచి దూరం చేయబడింది. The Sanhedrin, the Israelites have separated me from my wife. ఇశ్రాయేలీయులు నన్ను నా భార్య నుంచి దూరం చేశారు. They are refusing to accept me as their Jewish leader. నన్ను యూదుల నాయకుడిగా మరి వారు నన్ను తిరస్కరిస్తున్నారు. So now I want to do one thing. అయితే నేను ఇప్పుడు ఒక పని చేయబోతున్నాను. You see, as per the Jewish people are concerned, they give so much of importance to the commandments and to the temple of God. These are like 2 lives to the entire Jewish community.
యూదుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారు దేవుని నిబంధనలకు దేవుని ఆలయమునకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. And so he tells this servant, if I show them that I'm living as per the Jewish law, they will accept me as their leader. నేను కనుక యూదా ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను అని గనక నన్ను నేను కనపరుచుకున్నట్లయితే వారు నన్ను యూదుడు అని నమ్ముతారు. And so, the plan that he makes with the servant, he tells her, I wish to marry again, and this time you, my wife's handmaid, I will marry you. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ సమయంలో నేను ధర్మశాస్త్రమును పాటించేవాడిగా నేను మరలా తిరిగి వివాహం చేసుకోవాలి, నా భార్య ఉపపత్ని అయినటువంటి నిన్ను నేను వివాహం చేసుకుంటాను. You see, the Israelites are prohibited from marrying servants. ఇశ్రాయేలీలు ఇదిగో దాసులను వివాహం చేసుకోవటం నుంచి వారు నిషేధించబడ్డారు. And that too, this servant is a Canaanite, this servant. So they are prohibited from marrying any people apart from the Jews, as we all know it. అది కూడా ఏమో కనానీయురాలు, అంటే ఈ ఎలాంటి కనానీయురాలు దాసులను వివాహం చేసుకోవటం అనేది పూర్తిగా నిషేధం అన్నమాట. So Jesse is telling the servant of his wife, I'm going to marry you. కనుక యెషయా ఇక్కడ తన భార్య యొక్క దాసురాలతో చెప్తున్నాడు, నేను నిన్ను వివాహం చేసుకోబోతున్నాను. I want all of you to understand the game that Jesse is playing. యెషయా ఆడుతున్నటువంటి ఆ నాటకాన్ని ఇక్కడ మీరందరూ కూడా గుర్తించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. You see, so Jesse is telling the servant, when I marry you, everyone will question me. How come Jesse married a servant maid, and that to a Canaanite woman? నేను నిన్ను వివాహం చేసుకున్నప్పుడు అందరూ ప్రశ్నిస్తాడు, యెషయా ఎలాగ వివాహం చేసుకున్నాడు, అది కూడా ఒక కనాను స్త్రీని ఎలా వివాహం చేసుకున్నాడని అందరూ అడుగుతారు. And then he tells the servant, when they ask me that, what I will next do? వారు నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్తానో నీకు తెలుసా? I will write a rejection letter rejecting you as my wife. అప్పుడు నేను ఒక తిరస్కార ఉత్తరం రాస్తాను, ఏమని తెలుసా? లెటర్ రాస్తాను, ఏమని తెలుసా? నేను ఆమెను నా భార్యగా తిరస్కరిస్తున్నాను. And then the Israelites will think that as soon as we asked Jesse, he immediately rejected his wife. వారు ఇశ్రాయేలు ఏమనుకుంటారు? ఇశ్రాయేలీలు యెషయాని ప్రశ్నించిన వెంటనే ఆమెను తిరస్కరించాడు, రబ్బా మంచోడురా అనుకుంటారు. You see, Jesse was thinking that when he plays this game, the Jews will immediately think that, Jesse is following the laws of the Jews, and they will once again make me as the leader of the Sanhedrin. ఈ యెషయా ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, ఈమెను గనక వద్దు అని వారు తిరస్కరించినప్పుడు వెంటనే ఈయన కూడా అంగీకరిస్తే, యెషయా ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటిస్తున్నాడు కాబట్టి మనం తిరిగి అతను తీసుకోవచ్చు అని ఆలోచన చేస్తారు అనుకుంటున్నాడు. You see, the cheap and lowly plan which Jesse made. యెషయా ఆలోచన, ఆ నీచపు ఆలోచన చూడండి ఒక్కసారి ఇక్కడ. You see, now this whole matter, what the servant maid did? She went straight to Jesse's wife and complained and told her everything which Jesse had told her. అయితే ఇక్కడ జరిగిన మరొక సంఘటన ఏంటంటే, ఇదంతా కూడా ఆ దాసురాలు తీసుకొని వెళ్ళి నేరుగా తన భార్యకి చెప్పింది. And then Jesse's wife told the servant, don't tell anyone about this, let it be with me. యెషయా భార్య ఏం చెప్పిందంటే, ఇది ఎవ్వరికి చెప్పబాకు, కేవలం నీతో నాతో మాత్రమే ఉండాలి అంది. All right. So now the day when the servant maid is supposed to go to Jesse to be married to him, you know what happened? That night, Jesse's own wife went in the disguise of that servant maid to Jesse's house. You understood? యెషయా వివాహం చేసుకోవాలనుకున్నటువంటి ఆ రాత్రి ఏం జరిగింది అంటే, యెషయా భార్యే దాసురాలి రూపంలో వెళ్ళింది అన్నమాట. And so on that very same night, now the Jews generally, normally the culture in the Jewish system is the Jews generally have the wedding in the night. యూదుల సాంప్రదాయం ఏంటంటే, యూదులు
వివాహాల్లో రాత్రి వేళ చేసుకుంటూ ఉంటారు. So instead of the servant maid, Jesse's wife herself turned up dressed as the servant maid to Jesse to be wedded to him. ఈ దాసురాలకు బదులుగా యెషై భార్య ఏం చేసిందంటే ఆమెలాగే వస్త్రాలు ధరించి ఆమెలాగనే తయారై వెళ్ళింది. Now you will remember Judah's daughter-in-law disguised herself in the form of a prostitute and went to Judah, isn't it? Don't we remember that? యోధా కోడళ్ళు మనం ఎరుగుదాం కదా, ఆమె కూడా అలాగనే వస్త్రాలు ధరించుకొని ఒక వ్యభిచారిలాగా రోడ్డు మీద నిలబడి ఆమె చేసినటువంటి కార్యాన్ని మనం తెలుసు. All right. So that night, Jesse and the wife of Jesse, who Jesse was thinking is the servant, they got together and they had their communion. It was a nuptial night for them. కనుక యెషై యొక్క భార్య అనగా దాసురాలుగా నటిస్తున్నటువంటి ఆమె వీరిరువురు ఆ రాత్రి వివాహం చేసుకున్నారు. వారు ఆ సుఖాన్ని అనుభవించారు అన్నమాట. You see, Jesse did not realize that his second marriage was with his own wife. యెషైకి గుర్తు రాలేదు, లేదంటే గుర్తించలేకపోయాడు ఆయన రెండో వివాహం అనేది తన సొంత భార్యతోనే జరిగింది అని. He thought that he is marrying the servant maid of his wife. ఆయన ఏమనుకున్నాడు, ఇదిగో తన ఇంటిలో ఉన్నటువంటి ఆ దాసురాల్ని వివాహం చేసుకున్నాను అనుకున్నాడు. And then Jesse's wife becomes the mother of Jesse's 8th son. అలాగున యెషై భార్య యెషైకి పుట్టిన 8వ కుమారుడుకు తల్లి అవుతుంది. Now, did you see the difference between the 7 sons and the 8th son of Jesse? ప్రియులారా, ఇప్పుడు మీకు అర్థమైందా? 7 కుమారులు అలాగే ఇప్పుడు 8వ కుమారుడు అన్న ప్రస్తావనకు మధ్య ఉన్నటువంటి తేడా. You see, before they were separated by the Sanhedrin, they had 7 sons. Through this devious plan, the cheap plan which Jesse made, he had married his wife again. Then came the 8th son. And who is the 8th son? It is David. సన్హెద్రిన్ సభ తిరస్కరించక ముందు ఆయనకు 7 కుమారులు ఉన్నారు. అది తిరస్కరించిన తర్వాత ఆయన వేసినటువంటి పన్నాగములో పుట్టినటువంటి కుమారుడే 8వ కుమారుడు. ఆయన ఎవరు? 8వ కుమారుడు దావీదు. Now, when all this happened, there was a big storm that rose in Israel. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్లో ఒక గందరగోళకరమైనటువంటి వాతావరణం చెలరేగింది. What was the storm? ఏంటండి అది? How can a woman who is separated from her husband become pregnant? భర్త నుండి దూరం చేయబడినటువంటి స్త్రీ ఎలాగూ మరి ప్రెగ్నెంట్ అవ్వగలదు, గర్భవతి కాగలదు? Did she commit adultery? ఆమె వ్యభిచారం చేసిందా? Because according to them, if any person has committed adultery, what the Sanhedrin will do? They will order that she be stoned to death. ప్రియులారా, ధర్మశాస్త్రం ప్రకారము సన్హెద్రిన్ సభ ఒక వ్యక్తి భర్తతో కాక వేరే పురుషునితో పాపం చేసినట్లయితే, అంటే వ్యభిచారం చేసినట్లయితే వారిచ్చే శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టి చంపాలి. So saying, you know what? They then called Jesse's wife to the Sanhedrin council. వారేం చేశారంటే ఆమెను ప్రశ్నించడానికి సన్హెద్రిన్ సభకు పిలిపించారు. Now they asked her, we separated you from your husband. How can you become pregnant now? Did you commit adultery? మేము నీ భర్త నుంచి నిన్ను దూరం చేశాం కదా, పక్కన పెట్టాం కదా, మరి నీకు ఎలా ఇలాగ గర్భవతి అయ్యావు? నువ్వేమన్నా వ్యభిచారం చేసావా? When they questioned Jesse's wife, you know what Jesse's wife did? She told the Sanhedrin all the entire plans of Jesse. What he planned, how he planned to marry his wife, how he planned to get back and to prove that he is a true Jewish so that he can come back as a leader. All that plan and whatever happened, she explained to the Sanhedrin. వారు అలాగూ ప్రస్తావించినప్పుడు ఆమె యెషై చేసినటువంటి పన్నాగం అంతా కూడా ఎలాగూ తన యొక్క దాసురాలను వివాహం చేసుకొని వారిని నమ్మించి వారిని ఎలాగూ మభ్యపెట్టాలనుకున్నాడో ఈ విషయాలన్నిటిని కూడా ఆమె వారికి తెలియజేసింది. Oh, Jesse at this time was put to total shame by this kind of evil plan that he did. ప్రియులారా, ఇప్పుడు యెషై చేసినటువంటి ఈ తప్పు, దీని ద్వారా పూర్తిగా
అవమాన పాలయ్యాడనమాట. Now, at this point in time, Jesse opens his mouth and he tells the Sanhedrin, the entire council, the Jewish council, he tells them, I have only 7 sons. ఈ సమయంలో యెషయా చెప్తూ ఉన్నాడు, వారి ఎదుట ఏమంటున్నాడంటే, నాకు 7 కుమారులు మాత్రమే ఉన్నారు. My wife has become the mother of my 8th son. నా భార్య నా 8వ కుమారుడుకు తల్లి అయింది. I will not accept this child as my child. అయితే ఈ కుమారుణ్ణి నా కుమారుడుగా నేను ఎంచను. As far as I'm concerned, the 8th son is not my son. నా విషయానికి వచ్చేలేకే 8వ కుమారుడు నా కొడుకు కాదు. I'm going to bring him up like a slave. ఆ వ్యక్తిని నేను ఒక దాసుడిగా లేపబోతున్నా, అంటే దాసుడిగా పెంచబోతున్నాను. As far as I'm concerned, he is not my son. I have only 7 sons. ఆ కుమారుడి విషయానికి వచ్చేలేకే అతడు నా కుమారుడు కాదు, నాకు మాత్రం కేవలం 7 కుమారులు మాత్రమే ఉన్నారు. This 8th son, which is in the womb of my wife, has no rights to my house or my property or my wealth. ఇదిగో నా భార్య గర్భములో ఉన్నటువంటి 8వ కుమారుడికి నా ఆస్తి మీద గాని నా మీద గాని ఎటువంటి హక్కులు లేవు. And then he tells the Sanhedrin that my house will be built only by my 7 sons. నా కుటుంబం అనేది కేవలం ఈ 7 కుమారుల ద్వారా మాత్రమే కట్టబడుతుంది. And then in front of the Sanhedrin, Jesse says, he declares his 8th son as the rejected stone. అయితే ఆ సన్హెద్రిన్ సభ ఎదుట చూడండి, యెషయా ఈ కుమారుణ్ణి తిరస్కరించబడినటువంటి రాయి అని చెప్తున్నాడు. Yeah, I will quote one verse and close here because we have not finished. It will take a long time. God willing, next time we will consider. I'll quote one verse to prove whatever we have been saying now, the rejected stone. Turn to Psalm 118 and read verse 22. రండి 118వ కీర్తనకు రండి. అక్కడికి వచ్చి ఒక్క వచనం చదువుకొని నేను చెప్పిన దానికి ఒక రుజువును చూపించి ముగిస్తాను. ఎందుకంటే ఇది ఇంతటితో అవ్వలేదు, కేవలం ప్రారంభం మాత్రమే జరిగింది అన్నమాట. 118వ కీర్తన 22వ చరణాన్ని చదువుతున్నాను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. Oh, you see, Jesse in front of the Sanhedrin says, the 8th son is not my son, he is my slave, and so he declares the 8th son as the rejected stone. ప్రియులారా, సన్హెద్రిన్ సభ ఎదుట యెషయా ఇదిగో ఈ కుమారుడు నా కుమారుడు కాదు, ఇతడు చూడండి తిరస్కరించబడినటువంటి కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. Dear brothers and sisters, this is the background of this verse. Verse 22 in Psalm 118, all that I said just now is the background. 22వ వచనానికి మూలము ఇదిగో నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి చరిత్ర అన్నమాట. And this background is found in the book of Jasher. ఈ చరిత్ర అంతా కూడా యాషారు గ్రంథమందు రాయబడి ఉంది. God willing, we will continue next time when I have the opportunity. We'll continue the study of the background of the Psalm 118. We're still not finished. I've still not given you the full background. There's only half the background. God willing, next time we will consider this. మనం ఇంకా పూర్తి చేయలేదు. నేను కేవలం సగం మాత్రమే ప్రస్తావనకు తీసుకొచ్చాను. ప్రభు చిత్తమైతే మరలా మనకు అవకాశం ఇవ్వబడినప్పుడు వీటిని ధ్యానం చేద్దాం. God bless you all, and thank you very much, particularly Brother Sudhakar, for a beautiful translation, word-to-word translation, I call it. God bless you. Thank you very much, and thank all of you very much. God bless you all. Thank you. చేరువచ్చినటువంటి అందరికీ వందనాలు. అలాగే పదానికి తర్జుమా చేసిన సహోదరులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది. ప్రియులారా, ఈ ఉదయకాలము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చక్కని సందేశాన్ని మనం వినగలిగినాం. మనకు తెలియని అనేక విషయాలు 118వ అధ్యాయంలో దాగి ఉన్నటువంటి యెషయా యొక్క జీవిత చరిత్రంతా కూడా విన్నాం. యెషయా వివాహాలు, యెషయా మరి కుమారుడైన దావీదును ఎలా తృణీకరించారు, ఈ విషయాలన్నీ కూడా మనకు చాలా విషయాలు తెలియవు. చరిత్ర గ్రంథాల నుంచి దాన్ని చక్కగా ధ్యానించి మనకు అందించినటువంటి దైవజనులు బ్రదర్ శామ్యూల్ జి అబ్రహాం గారికి ప్రేమవందనాలు. అలాగే కాకుండా ఆ వాక్యాన్ని చాలా చక్కగా మనకందరికి అర్థమయ్యే రీతిలో తర్జుమా చేసినటువంటి బ్రదర్
జయ సుధాకర్ బాబు గారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగనే ఇప్పుడు కూడికను బ్రదర్ పాల్ శ్రీరాములంకులు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. 4152 రోజులు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానాల కొరకు ఇంతవరకు చక్కటి సందేశం అందించిన బ్రదర్ గుణశీలన అబ్రహాం గారు, కుమారుడైన సామేల్ అబ్రహాం గారు చక్కటి సందేశం అందించిన. అందులో తెలుగులో సుధాకర్ బాబు చక్కగా వర్ణించినాడు. బ్రదరు దాదాపు గత సంవత్సరం 8 తూర్లు మన జూమ్ లో మాట్లాడినారు. ఈ సంవత్సరం 5 తూర్లు, జనవరి నెలలో 2 తూర్లు మాట్లాడినాడు. 2/1/2/31. మరి లాస్ట్ 2/4 తేదీ వాక్యం గురించి, సత్యవాక్యం గురించి చక్కగా చెప్పినాడు. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క సత్యవాక్యం గురించి చక్కగా చెప్పి, ఇప్పుడు చాలా సత్యాలు, గూఢమైన సంగతులు అవి కనుక ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్కి ప్రేంగలైన జీవంగల మా తండ్రి, నాయన ఉదయకాలం ప్రభువా తండ్రి ఏర్పాటు చేసిన ఈ యొక్క ద్వారా అరుణోదయమని లోకములకి వెళ్ళక ముందు నాయన లోకమంతా నిద్రించుండగా ప్రభువా తండ్రి మేము ముఖదర్శనం చేసుకొని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినములన్నీ కాపాడినారు. మరొక నూతన దినములో ప్రవేశించి ఈ విధంగా ప్రభువా మేము ఆత్మీయంగా బలపడటకు ఈ దాసుడు ప్రభువా బర్నబాస్ గారు ఓడిసి నుంచి సేవకులను ప్రభువా దినదినము ప్రభువా తండ్రి మీ పక్షంగా నిలబడి మేము ఆత్మీయ బలపడటకు వర్తమానం అందిస్తున్న దాసుని బట్టి స్తోత్రాలు. ఈ దాసుడు ప్రభువా తండ్రి ఎంతో చక్కటి సందేశం అందించినాడు ప్రభా, స్తోత్రాలు. కేవలం ఈ విడిచిపెట్టువారు కనుక మూలవాక్యాలు ప్రభావ ఎంతో సత్యమైన గూఢమైన సంగతులు కనుక మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. నడిపిస్తున్న నీ దాసుడు నాయన రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. వాక్యం ఇచ్చిన దాసుడు ప్రభువా తండ్రి నాయన సామేల్ గుణశీల అబ్రహాం గారిని బట్టి నాయన తర్జుమా చేసిన సుధాకర్ ప్రభువా చక్కటి సందేశం నాయన తెలుగులో అనువాదం చేసినాడు. స్తోత్రాలు చేసినాం నేను. ప్రార్థించిన వారిని, పాటలు వారిని ప్రతి ఒక్కరిని పేరు వేధించి ఆశీర్వదించండి. నేను నిన్నటి దినం ఎలక్షన్లో ప్రభువా తండ్రి ఎలాంటి రకరకాల ప్రభువా నాయన జరిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఎవరు మీ చిత్తములో ఉన్నారో ప్రభువా మీ సేవకు ఆటంకం లేకుండా నాయన తండ్రి నాయన మీ చిత్తానుసారంగా ప్రభువా మీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదన్నారు ప్రభువా నాయన. కనుక ఎదిరించే వారిని, బెదిరించే వారిని మేలుచుకోండి. చక్కటి నాయన తండ్రి మీ పరిపాలించుటకు మీ సేవకు ఆటంకం లేకుండా ఉన్న వారిని నేను మీ చిత్తం, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రభుత్వం మోహన్ ప్రభువా మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు ఏమీ పెట్టలేదు. త్యాగి బిల్లు పెట్టాలని ఇచ్చింది, వారి అడ్రస్ లేకుండా కనుక ప్రభువా ఈ విధంగా ప్రభువా తండ్రి మాకు దినదినం ప్రభువా మేము ఆత్మీయంగా బలపడకు ఉదయకాలమని నాయన మాటలు చూపినది. తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకం ఆలోచన వండకుండా మీరు జీవించుకున్న కృపను తీర్చండి. వాక్యం ఇచ్చిన దాసుని, సంఘాన్ని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. తండ్రి వల్లే ప్రభువా తండ్రి ఎంతో కొనశీల ప్రభావం గారు ప్రభావ నోట్స్ చక్కగా చెప్పారు. ఉద్యోగం చేస్తూ సేవ చేసిన ప్రభావ ఈ విధంగా నీ దాసులు కూడా వాడుకుంటున్నారు. స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ విధంగా బర్నబాసు చేస్తున్న సేవను బలపరచండి. చివరికి వీళ్ళందరిని బట్టి స్తోత్రాలు. చక్కటి నాయన నడిపింపు ఇచ్చిన రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు తెలుసు. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అంకుల్ పాల్ శ్రీరాములంకులకు ప్రేమ వందనాలు. ముగింపు ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన, పాటలు 2 పాటలు పాడి వాక్యం కొరకు ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేసిన పిల్లలందరికీ ప్రేమ వందనాలు. మరి చక్కని సందేశం మనము 118వ కీర్తనలో దాగి ఉన్నటువంటి తృణీకరింపబడిన రాయి, అంటే నిషేధింపబడిన రాయిని గురించి, దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇంకా సగమే విన్నాం. ఇంకా సగం మళ్ళీ దేవుని చిత్తమైతే ధ్యానించి మనకు అందిస్తారు. ప్రార్థన పూర్వకంగా ఎదురు చూద్దాం. సరే, నాకు ఈరోజు అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ దేవుని సేవకులు బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కూడిక ముగిస్తారు. బ్రదర్ వందనాలు.